నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతకు తెగించారు చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని ప్రూవ్ అయిపోయిందో అప్పటి నుంచి ఎక్కడ ఈ హిందువులు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోతారో అనే బెంగతో ఎలాగూ దూరం అయిపోయారనుకోండి. ఎందుకంటే వాళ్ళకు 5 సంవత్సరాల అధికారం ఇస్తే వాళ్ళు హిందువుల దేవుళ్లతో ఏ విధంగా ప్రవర్తించారు, హిందువుల మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చారనే విషయం మనం అందరూ గమనించారు. కాబట్టి 151లో నుంచి 5 మాయమైపోయింది. సో ఇప్పుడు ఆ హిందువులను కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి టీటీడీని కేంద్ర బిందువుగా చేసుకొని ఈ కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు టీటీడీ ప్రతిష్ట దిగజారేలాగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒక గజనీ గోరీ మహమ్మద్ లాగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇలా చేసి అలా దొరికిపోవడం వాళ్ళ స్పెషాలిటీ. నిన్నటికి నిన్న ఏం చేశారంటే ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్ళి పొదల్లో పడేసి, తిరుమలలో పొదల్లో పడేసి ఆ మద్యం సీసాలంతా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి శ్రీవారి సన్నిధిలో మద్యం సేవిస్తూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని సునకానందాన్ని పొందారు. సో దాని మీద పోలీసులు విచారించి విస్తుపోయేటువంటి విషయాలను అయితే బయట పెట్టారు. సో ఇక్కడ చూడండి, ఈ పింక్ కలర్ షర్ట్ ఉంది కదా, ఇతను సాక్షి మీడియా రిపోర్టర్ అంట. ఈ బ్లాక్ కలర్ షర్ట్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు చూడండి. ఇక్కడ చూడండి ఎవరు వీళ్ళంతా అని. ఇక్కడ చూడండి, ఈ పింక్ షర్ట్ వేసుకున్నట్టు చూడండి. ఇతనికి మన కరుణాకర్ రెడ్డి గారు ఎంత ప్రేమతో స్వీట్ పెడతాడు చూడండి నోట్లో. ఇక్కడ చూడండి, భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి ఏం చేయాలి, ఎట్లా చేయాలని ప్లానింగ్ ఇస్తా ఉన్నట్లున్నాడు. చూడండి ఆయనతో దిగినటువంటి ఫోటో. మిథున్ రెడ్డి ఎంపీ, మన రాజంపేట ఎంపీతో దిగినటువంటి ఫోటో. ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటో ఇది. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు కారులో పెట్టుకొని తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేసి దాన్నే ఫోటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ శ్రీవారి సన్నిధిలో మద్యం సేవిస్తూ ఉండారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలాగా ప్రయత్నం చేశాడు. పోలీసులు పట్టేయడం జరిగింది. ఇక్కడ చూడండి విజువల్స్. ఇక్కడ చూడండి, కారు వచ్చిందా, కారు వెళ్తా ఉందా, కారు చూడండి ఆ చెట్టు కింద పార్క్ చేస్తారు. చేశారా? చేసిన తర్వాత ఆ డిక్కీలో ఉండే బాటలు తీస్తున్నారా, తీసుకున్నారా? చూడండి వెళ్తాండారు చూడండి. ఒక సాక్షి విలేకరి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇద్దరు అన్నమాట. ఇదిగో ఇదిగో అక్కడ పెట్టి వస్తున్నాడు చూడండి, పెట్టేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సంచి ఇంకొక సంచి తీసుకొని వస్తున్నాడు చూడండి. సో ఈ విధంగా ఖాళీ మద్యం సీసాలు తిరుపతి నుంచి తీసుకొని కారు డిక్కీలో తీసుకొని కొండపైకి వెళ్ళి చెట్ల పొదలు ఉంటుంది కదా, ఆ పొదల్లో పెట్టేసి ఆ 1 గంట తర్వాత వెళ్ళి ఫోటోలు తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ విధంగా అక్కడ రక్షణ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా అక్కడ మెయింటెనెన్స్ ఉందో చూడండి, అందరూ మద్యం తాగుతూ ఉన్నారని చెప్పినట్లు ప్రొజెక్ట్ చేయడానికి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం, అంటే హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే వీళ్ళకి పని అయిపోయింది. సో ఇదేదో కూటమి ప్రభుత్వాన్ని కించపరచాలనో, కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో, ఇరకాటంలో పెట్టాలనో కాదు. వీళ్ళకు హిందువులంటే అసలు గిట్టదు, హిందువుల దేవుళ్ళంటే నచ్చదు. సో ఈ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతాడు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చేలాగే మాట్లాడడం కూడా మనం ప్రతిరోజు, నేను చాలా వీడియోలు చేశాను దీని మీద. సో ఈయన గోవులు చచ్చిపోయిందంటాడు, అక్కడెవడో ముస్లిం వెళ్ళి అక్కడ నమాజ్ చేశాడంటాడు, సో అక్కడేదో ప్రసాదం లేదో కలిసిందంటాడు, సో కాలినడిగిన పోయే చోట ఏమో జరిగింది అంటాడు. ప్రతిరోజు రోజుకొకటి అనమాట. అదేవిధంగా శ్రీవారి తాళాలు ఏవైతే ఉన్నాయో ఆ తాళాలు ఆంధ్రజ్యోతి విలేకరికి ఇచ్చేసినారని చెప్తాడు. సో ఒకటి కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఏదో ఒక విధంగా దిగజార్చాలి, ఆ
బురదను కూటమి ప్రభుత్వం మీద రుద్దేయాలి, హిందువులను ఏదో ఒక విధంగా కూటమి పార్టీలకు దూరం చేయాలని చెప్పి అసైన్మెంట్ ఇచ్చినట్టున్నారు. దాన్ని ఆయన నెరవేర్చడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, విఫలమవుతూనే ఉన్నాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరూ ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్ళి తిరుమల పొదల్లో పడేసి దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి, ఒక అతని పేరు కృష్ణ అంట, ఇంకొక అతని పేరు ఏందో మోహన కృష్ణ అంట. సో వీళ్ళు ఎవరో కూడా ఫోటోలు కూడా చూపించాను కదా. సో వీళ్ళైతే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో జరిగిపోతా ఉంది, అక్కడ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారి మీద అక్కసుతో, అంటే TV5 మీద అక్కసుతో, అదేవిధంగా ఎలాగైనా హిందువులను దూరం చేయాలి, కూటమి పార్టీలకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం కల్తీ నెయ్యి కేసులో ఇరుక్కున్నాం కాబట్టి వీళ్ళను కూడా ఏదో ఒక విధంగా బురద జల్లి ఏదో ఒక మరక అంటించేయాలనేటువంటి ఉద్దేశంతో నిరంతర ప్రక్రియ అయిపోయింది. కరుణాకర్ రెడ్డి గారి నిరంతర ప్రక్రియ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంకా చూడండి వీళ్ళిద్దరూ. ఈ కేసు 24 గంటల్లోనే ఛేదించారు. సో తిరుపతి నుంచి ఏ వెహికల్స్ వెళ్ళాయి, అక్కడ టోల్ గేట్ల దగ్గర ఆ నెంబర్లు తీసుకొని సీసీ కెమెరాల ఫుటేజ్లు తీస్తే బయటపడినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఖాళీ బాటళ్ళు తిరుపతి నుంచి తీసుకొని వచ్చి అక్కడ వేసింది సాక్షి రిపోర్టరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని బయటపడింది. ఎంతకు తెగించారు చూడండి. హిందూ భక్తులారా చూస్తున్నారా? సో అక్కడ ఏదో జరిగిపోతా ఉందని, అక్కడ ఏదో జరగరానిది జరిగిపోతా ఉందని, శ్రీవారి ప్రతిష్టతను కూటమి ప్రభుత్వము దిగజార్చేలాగా అక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి, అక్కడ భద్రతా వైఫల్యం ఉందని చెప్పి, ఒకటి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా వీళ్ళైతే కనుక పదే అక్కడ ఏదో జరిగిపోతుందని ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడము, ఏదో ఒక బురద జల్లడము, ఈ కూటమి నాయకులకు ఆ బురద కడుక్కోవడానికే సరిపోతా ఉంది. సో ముందుగా కరుణాకర్ రెడ్డి గారిని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఆయన ఇదే విధంగా ప్రతిరోజు ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఆయన్ని ఇంకా వదిలిపెట్టినారంటే ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. సో ఆయన పని ఒకటే, ఎలాగైనా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చాలి. మన ప్రభుత్వంలో ప్రతిష్ట దిగజారిపోయింది, ఇప్పుడు పూర్వ వైభవం సంతరించుకుంది కాబట్టి ఎలాగైనా వీళ్ళ మీద కూడా బురదేసేసి ఆ మరకలు అంటించేసి హిందువుల్ని దూరం చేయాలా, మేము వాళ్ళు ఒకటే అని చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళిద్దరు అనమాట, ఈ పింక్ షర్ట్ ఉన్న ఆయన సాక్షి విలేకరి అంట, ఇంకొక అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి చూద్దాం చేపించిన ఆయన ఎవరు, వాళ్ళే సొంతంగా చేశారా లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు ఏమైనా చేపించారా తెలియాలంటే ఇంకా విచారణ జరిగినాకే తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.